హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ దాఖలు చేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది కూడా ముఖం మీద చిన్న చిన్న మచ్చలతోటి కానీ, నల్లటి మచ్చలు కానివ్వండి, తెల్లటి మచ్చలతో కానివ్వండి, చూడడానికి కొంచెం అందవికారంగా కనబడుతూ ఉంటారు. సో ఎంతో అందంగా ఉన్న అమ్మాయిలకు కూడా ఏవో చిన్న చిన్న మచ్చల వల్ల కళ్ళ కింద, ముక్కు మీద లేదా చెంపలకు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న మచ్చల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని రకాల ఫేషియల్స్ చేసినా, ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా, ఎన్ని రకాల చిట్కాలని ఫాలో అయినప్పుడు క్రమం తప్పకుండా ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి ఇంకా కొద్దిగా పెరుగుతూ కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి ముఖం మీద ఉన్నటువంటి అనేక రకాల ఏ రకమైనటువంటి మచ్చలు కానివ్వండి, ఏదైనా పింపుల్స్ వల్ల ఏర్పడినటువంటి మరకలు కానివ్వండి, వీటన్నిటిని కూడా పూర్తిగా తగ్గించడానికి నేను ఇప్పుడు ఒక 4-5 రకాల చిట్కాలు చెప్తాను. ఏ చిట్కా అయినా సరే మీరు క్రమం తప్పకుండా 45 రోజుల పాటు చేయాల్సిందే. అలా చేస్తేనే మీకు మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది. ఓకే, అందులో మొదటి చిట్కా వచ్చేసి, ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దానిని మనము ఇడ్లీకి కదా కొద్దిగా పలతలాగా కలిపినట్టుగా పతలాగా కలపండి. ఓకేనా, మరీ చిక్కగా కాకుండా కొద్దిగా పతలాగా కలిపి దాన్ని ఒక రోజంతా కూడా రాత్రి కూడా అలాగే ఉంచి మూత పెట్టి అలాగే ఉంచి పులియబెట్టండి. తెల్లారి లేచిన తర్వాత దాన్ని ఫేస్ మీద ఎక్కడైతే మరకలు ఉన్నాయో వాటి మీద సుమారుగా 10 నుంచి 15 నిమిషాల పాటు మర్దన చేస్తుండాలి. సో పులియబెట్టిన ఈ గోధుమ పిండి వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ మచ్చలన్నిటికీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం మీరు ఈజీగా గమనించవచ్చు. ఇది ఒక అద్భుతమైన చిట్కా. ఇక రెండో చిట్కా, దీన్ని బొప్పాయి ఆకు తీసినప్పుడు కానీ, లేదా కాండాన్ని కట్ చేసినప్పుడు కానీ, కాయను తెంపినప్పుడు కానీ అందులో కొన్ని పాలు వస్తుంటాయి. ఈ పాలను కూడా మీరు క్రమం తప్పకుండా చేతితో కానీ, లేదంటే మీకు ఏది స్టిక్ కానీ ఏది ఉన్నా, ఇయర్ బడ్స్ అట్లాంటి వాటితో కూడా రోజు మర్దన చేస్తుంటే ఆ ప్రాంతాల్లో ఆ మరకలు మచ్చలు అనేవి క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. మూడో చిట్కా, కస్తూరి పసుపు అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ముఖానికి మంచి అందాన్ని, మంచి ఇలా గ్లోని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ కస్తూరి పసుపును తీసుకొని దానిలో కొద్దిగా మనం ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి బాగా అప్లై చేయాలి. మర్దన చేయాలి. ఫస్ట్ ముఖ్యంగా మర్దన చేసి ఒక 1/2 అవర్ to 1 అవర్ అలాగే ఉంచుకున్న తర్వాత దాన్ని గోరువెచ్చని నీళ్ళతో కరుగుతూ ఉండండి. దీనివల్ల కూడా ముఖం మీద ఉన్నటువంటి అనేక మరకలు, మచ్చలు అన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఇక తర్వాత కరక్కాయని కూడా మెత్తగా దంచి దీనిని కొద్దిగా అవిసె గింజల నూనెతో కానీ, లేదా ఆలివ్ ఆయిల్తో కానీ కలుపుకొని దాన్ని ఎక్కడైతే మరకలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ పేస్ట్ని కూడా బాగా అప్లై చేయండి. ముఖం అంతా అవసరం ఏం లేదు. ఓకేనా, కస్తూరి పసుపు అయితే మాత్రం ముఖం అంతా అప్లై చేసుకున్నా ఏం సమస్య ఉండదు. బట్ ఇలాంటి వాటి మరకలు ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఎక్కువగా అప్లై చేసి ఎక్కువగా మర్దన చేయండి. ఈ చిట్కాలో ఏ చిట్కా అయినా సరే మీరు క్రమం తప్పకుండా 45 రోజుల పాటు కనుక ఫాలో అయినట్లయితే మీకు ముఖం మీద కానీ, ముక్కు మీద కానివ్వండి, పెదాల దగ్గర కానివ్వండి, ఏ ప్రాంతాల్లో కూడా మీకు ఎలాంటి మరకలు ఉన్నా, మచ్చలు ఉన్నా అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి మంచి గ్లో రావడం అనేది జరుగుతుంది. చిట్కాల వల్ల అనేక రకాల మంది, ఎంతో మంది కూడా మంచి లాభాలు పొందుతూ ఉంటారు. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని మంచి గ్లోని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. చాలా మంది ఏంటంటే ఎన్నో రకాలైన క్రీమ్స్, మిక్స్డ్ క్రీమ్ ఒకటి అయిపోయడానికి ఇంకోటి అలా మిక్స్డ్ వాడి అనేక రకాల ఇన్ఫెక్షన్స్ తయారు చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా ఫేస్ మీద. సో అలాంటి ఏవి లేకుండా ఇలాంటి చిన్న మనం ఇంట్లోనే కూర్చొని చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి సమస్యలకు మనం పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ చిట్కా అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా, మగవారైనా పర్లేదు, స్త్రీలైనా పర్లేదు, ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.